అమ్మ నిన్న కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి బిగ్ బాస్ మళ్ళీ కమింగ్ సూన్ అని చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బిగ్ బాస్ వస్తే బాగానే ఉంటుంది కానీ దేశానికి రాష్ట్రానికి అవసరమైన వాళ్ళని తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈసారి. మన మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎవరైతే అవసరమో మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు ఇది కలికాలం, ఇది ఆ రోజులు మంచి రోజులు పోయినాయి. ఈ కలికాలానికి ధర్మం బోధించే వాళ్ళు కావాలా, మంచిని మాట్లాడే వాళ్ళు కావాలా. కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, అక్కల చెల్లెల అనుబంధం పాడైపోతుంది, అన్నల తమ్ముల అనుబంధం పాడైపోతుంది, భార్యాభర్తల అనుబంధం 30 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళకి కూడా అనుబంధాలు తెగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పాలకులు మనల్ని పాలించే పాలకులు నాయకులు వస్తారు కదా, మనల్ని ఏ రకంగా పాలిస్తారు, ఏ రకంగా మనల్ని మభ్య పెడతారు, మన జీవితాలు ఏ రకంగా ఆడుకుంటారు, ప్రతి దాని గురించి బిగ్ బాస్లో మాట్లాడాలి కదా. అట్లాంటి వాళ్ళని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వద్ద నాకు ఛాన్స్ వస్తే దేశం మీద ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి అనుబంధం గురించి చెబుతా, దేశం మీద జరిగే అన్యాయం గురించి కూడా చెబుతా. నాకు వస్తే ఛాన్స్ దాని గురించి ఖచ్చితంగా చెబుతాం. కానీ మళ్ళాంటి వాళ్ళకి ఇస్తారా? కామన్ మ్యాన్ విన్ అంటే దానికి అసలు దాంట్లో మొన్న మునుపు ఆడిన ఆటలో ఏమానీలు ఎక్కువ ఆడిండు న్యాయంగా చెప్పాలంటే. కాకపోతే ఇంకా వాళ్ళ పరంగా తీసుకున్నారులే కానీ అది అయిపోయింది చరిత్ర, దాని గురించి మాట్లాడతాం అనవసరం. ఎవరు నాకు చదువు రాదు, నేను గేమ్ ఆడలేను, మైండ్ పరంగా ఇప్పుడు వాక్చాతుర్యం ఉంది కాబట్టి చెప్పగలుగుతా. ఇప్పుడు చదువుతాను కష్ట నష్టాల గురించి చదువుతాను, అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి చదువుతాను. కానీ నాలాంటి తీసుకోవాలంటే తీసుకుంటారా? నేను అక్కడ దాకా పోలేస్తున్నా ఇక్కడ కాబట్టి చెబుతాను. కానీ నన్ను ఎవరు పంపించేది? నన్ను ఎవరయ్యా పంపించాలి? మంచి మాటలను ఎవరయ్యా పంపించేది? ఎనికి తొక్కుతున్నారు కానీ మంచి చెప్పే వాళ్ళని ఎవరే వినేది? ఇప్పుడు ఏమొస్తే ఏమో ద్వారాగా నాకు మంచి మెసేజ్ వద్ది, మన దేశానికి మంచి జరుగుద్ది, మన భవిష్యత్తుకు మంచి జరుగుద్ది అనుకునే వాళ్ళు ఎంతమంది చెప్పు? 100లో 10 మంది అని ఉన్నారా ఆలోచించేవాళ్ళు? మన నిర్ణయం కాదు, అది వాళ్ళ నిర్ణయం. మనల్ని పెడతారు కుప్పలు తెప్పలుగా. ఇప్పుడు మొన్న ఎలక్షన్లు వచ్చినాయి, మన తెలంగాణలో కూడా వచ్చినాయి. ప్రతి వాళ్ళు కామన్ మ్యాన్లు అందరూ నాకు ఆ పేర్లు చెప్పరాదు కానీ అందరూ పోటీ చేయొచ్చు అని చెప్పారు. ఎంతమందిని పోటీ చేయించారా? బడుగు బలహీన వర్గాలు ఎంతమంది జెండా ఎగరేసారు. అట్టనే బిగ్ బాస్లో కూడా దానికి కూడా కొద్దిగా సపోర్ట్ ఉండాలి, పలుకుబడి ఉండాలి, అన్నీ ఉండాలి. మరి నాలాంటి దాన్ని తీసుకోవాలంటే అది ఒక అద్భుతమే. నాకెవరు సపోర్ట్ చేస్తారు? మీరు చేస్తారా? ఎవరు చేస్తారు నాకు చెప్పు. అంటే సమాజంలో ఇన్ని జరుగుతున్నా బిగ్ బాస్ అవసరమా ఈ టైంలో అని చాలా మంది మాట్లాడుతున్నారు. బిగ్ బాసే అవసరంగా, బిగ్ బాస్నే ఎక్కువ చూసేది. సమాజంలో మంచి చెడుల గురించి పట్టించుకునేది ఎవరు? మంచి చెడుల గురించి అసలు మన గురించి పట్టించుకునేది ఎవరయ్యా? బిగ్ బాసు మంచి సినిమాలు, దాంట్లో మంచి పాటలు, ఆ పాట పాడైపోయిన బాగలేకపోయిన చెవులు ఒప్పటం, తలకాయ ఒప్పటం, కాలు ఎగరేయటం, చెయ్యి ఎగరేయటం, అరగుండ్లు కొట్టించుకోవటం, అవే కదా కావాల్సింది. నేను ఈ అమ్మ చెప్పింది అనుకో, దీనికి ఏం పని లేదని నన్ను తిడతారు. మంచి చెప్పినా తిడతారు. మరి అయ్యే చూస్తారు, మరి బిగ్ బాస్లో ఏం చూస్తారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్లో ఏం జరిగేది చూస్తారు కానీ మన సమాజం మీద ఏం జరిగేది? మనకు జాబులు వస్తున్నాయి పోతున్నాయి, కొన్ని జాబులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబులు. కానీ చదువుకున్న పిల్లలు ఎంతోమంది పాపం వాళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కష్టపడి లచ్చలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబులు రావట్లేదు. దాని గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. బిగ్ బాస్ అయితే నోర్లు ఎల్లబెట్టి చూసి వాళ్ళకి ఓట్లు వేస్తారనమాట. ఎవరికి వేస్తున్నామా ఎవరికి వేయట్లేదా కూడా తెలియకుండా. దాంట్లో ఏం మెసేజ్ వస్తుంది? మెసేజ్ ఇచ్చే వాళ్ళు తీసుకుంటారా బిగ్ బాస్లోకి? మంచి ఇప్పుడు ఇన్ని నడిచినాయి, 10 నడిచినాయిగా. మన దేశానికి, మన యువతకి, మన కుటుంబాలు ఇచ్చిన్నమైపోతున్నాయి. దీని గురించి మాట్లాడే వాళ్ళని ఇప్పుడు 10 నడిచినాయి, 10 నడిచినాయి. ఈ 10లో ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా చెప్పారా? చెప్పండి మీరే. ఇది 10దే. నేను మర్చిపోయినా 10ది. 9 నడిచినాయి. నేను ఒకళ్ళు మర్చిపోయిన మిస్టేక్, నన్ను తిట్టారు ఎందుకంటే నాకు మతికుంది. అందుకని చెబుతున్నా. మరి మంచి చెప్పే వాళ్ళు ఎవరన్నా తీసుకోరా? చెప్పరా? ఏనండి బిగ్ బాస్ వాళ్ళు కూడా సమాజం మంచి చెప్పేవాళ్ళు కాకుండా సమాజానికి ఎంటర్టైన్మెంట్. అవును, ఎంటర్టైన్మెంట్ పరంగానే వాళ్ళకి షోలు పెరగాల, రేట్లు పెరగాల. ఎవరైనా బతకడానికే కుప్పలు తెప్పలుగా సంపాదించుకోవడానికే చేసేది. ఇప్పుడు మంచి చూపిస్తే 10 మంది రారు, చెడు చూపిస్తే 10 మంది పోతారు. అందుకే మరి బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్ చూసేది కూడా అందుకే. ఇంకా రేపటి నుంచి మనకి ఏం జరిగాయి కూడా వదిలేస్తారు, మన దేశం మీద ఏం జరిగాయి కూడా వదిలేస్తారు. ఇంకా రాజకీయ నాయకులు ఈ దేశాన్ని చూసి దోచుకోవచ్చు అనమాట. ఇంకా బిగ్ బాస్ వస్తే ఆ బిగ్ బాస్ అయిపోయింది, నాకు బిగ్ బాస్ మీద ఏమంటారు? మరి అందుకే బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే మన దేశం యావత్తు ప్రపంచం చూస్తుంది కాబట్టి ప్రపంచానికి ఉపయోగపడేది చూపించాలి, యువతకు ఉపయోగపడేది చూపించాలి, కుటుంబాలు ఇచ్చినం కాకుండా చూపించాలి. కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతల పరంగా చూపించాలి. అది లేదు,
ఆటలు గేములు డ్యాన్సులు ఒకరిని ఒకరు లవ్ చేసుకోవటం తగాదలు పెట్టుకోవటం దానివల్లే నడుస్తుంది బిగ్ బాస్లో. కానీ ఇప్పుడు 9 జరిగినా కూడా ఈ మెసేజ్ ఎక్కడుంది? అంటే వీళ్ళని చూసి వీళ్ళకి ఇంకొక లవ్ కూడా చెప్పొచ్చు కదా బిగ్ బాస్ రావడం కూడా. లేదు, అసలు ఏది లేదు. అంటే బిగ్ బాస్ లో మొత్తము అంటే ఇవి చూపించాలి, మీరు చెప్పినట్టు మొత్తం చూపించిన అవసరం కూడా లేదు. 90 నుంచి 100 రోజులు ఆడుతున్నప్పుడు కనీసం వీళ్ళకి డ్యాన్స్లో ఒక రోజు అని చెప్పి, లేదంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక రోజు అలా చేస్తే, ఫైట్స్ అని చెప్పి ఒక రోజు చేస్తున్నారు. దాని త్రూ మీరు చెప్పినట్టు ఒక్క రోజు అయినా సరే దేశం కోసం. అవునా, అదే నా ఆరాటం కూడా అదే. దాంట్లో గేమ్లు ఆడిస్తున్నారు, అన్నీ పెడుతున్నారు కదా. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి కావాల్సిన డబ్బు సంపాదించుకుంటారు. కానీ మన ప్రజల కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం. మన రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మన భారతదేశం కోసం, మన సోల్జర్స్ అంత కష్టపడతారు ఫ్యామిలీని వదిలిపెట్టి. సినిమా పరంగానే కానీ బిగ్ బాస్ కానీ ఏది ఉపయోగించినా మన దేశం గురించి ఒక్క అరగంట సేపు మెసేజ్ ఇయ్యలేరా? 3 నెలలు ఉంటుంది కదా బిగ్ బాస్. ఆ 3 నెలల్లో నెలకు 10 రోజులు చొప్పున 30 రోజులు, ఒక్క నెల మన కోసం కేటాయించలేరా? అడగచ్చు కదా. నేను ఒక్కదానే కాకపోతే అందరూ అడగచ్చు కదా, మన కోసం కూడా అడగచ్చు కదా. అది ఒక నెల సైడ్ లో పెడితే ఒక్క రోజు కూడా చూపించట్లేదు. ఒక్క రోజు కదా మనం అడగనంతసేపు ఒక్క నిమిషం కూడా చూపించడు. నువ్వు సొంగలు కాల్చుకుంటా ఎగిరేది, లవ్ చేసుకునేది, ఖర్చుకునేది చూసినంతసేపు నీకు మంచి మెసేజ్ రాదు. నీ జీవితం మారిపోయినా సరే, తరాలు మారిపోయినా సరే, వాడికి ఇంకా సంపాదించుకోవటమే తెలుస్తుంది కానీ మంచి చేయటం ఎక్కడ తెలుస్తుంది?